అతడు బాగా చదువుకున్నవాడు కాదు. ఘనవారసత్వం లేదు. ప్రముఖుల అండదండలు లేవు. ఆస్తిపాస్తులు, కుటుంబ సంబంధాలు అంతకన్నా లేవు. అన్నీ ప్రతికూలతలే. అయినా వాటి నడుమ అతణ్ణి ముందుకు నడిపించిన ఒకే ఒక్క అనుకూలత మానవతా హృదయం, స్పందించే గుణం. మురికివాడల్లో, రైల్వే ట్రాక్ల పక్కన, విమానాశ్రయాల చుట్టుపక్కల ఏ అభివృద్ధికి నోచుకోక ఏ క్షణాన ఎవరు గెంటేస్తారోనని నిత్యం భయపడుతూ బతుకులీడ్చే అభాగ్యులను చూసి అతడు చెలించాడు. దుర్గంధంలో జీవిస్తూ అనారోగ్యం పాలయ్యే వారి దుస్థితికి తల్లడిల్లాడు. వారికి ఉన్న ఆకాస్త నిలువ నీడల్ని కబళించాలనుకునే అనకొండల్లాంటి ఆధునిక టౌన్షిప్పులను చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. రండి, ఎవరికీ భయపడకండి, అందరూ ఒక్కటవుదాం, మీ ముందు నేనుంటా, మీకు తోడుగా నేను నిలుస్తా అంటూ వారి హక్కుల సాధనకు ఉద్యమించాడు. వారిని అభివృద్ధి పథాన నిలిపాడు. మురికి వాడల్లోని లక్షలాది జీవితాల్లో వెలుగులు నింపాడు. కోట్ల మందిలో చైతన్యాన్ని రగిల్చాడు. బడుగు జీవులకు అనుక్షణం బాసటగా నిలిచాడు. ఆ అద్భుత మానవుడే జాకిన్ అర్పుతం. పరుగులు తీసే వాహనం కావచ్చు, మనిషి జీవనయానం కావచ్చు, కుదుపులు సహజం, కుంగిపోవడం సాధారణం. అంత మాత్రాన జీవితం లేదనుకుంటే అంతే. ఉంది అనుకుంటేనే విజయం. అందుకు నిలువెత్తు ఉదాహరణ జాకిన్ అర్పుతం. ముంబైలోని మురికివాడల అభివృద్ధి కోసం, అక్కడి జనుల సుఖశాంతుల కోసం అనుక్షణం తపించిన ఆయన జీవితంలో అనేక ఎత్తుపల్లాలున్నాయి. సినిమా కథను తలపించే మలుపులున్నాయి. ఆపన్నుల వెన్నెముకగా నిలవడానికి దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. అర్పుతం కర్ణాటకలోని కోలార్లో 1947లో జన్మించాడు. తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వాళ్లు. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, పంచాయతీ ప్రెసిడెంట్, నాటి ముఖ్యమంత్రికి సన్నిహితుడు. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు. అర్పుతం ఏది కావాలన్నా చిటికలో వచ్చి ఒళ్ళో వాలేది. 1952 సమయంలో ఇంగ్లీష్ చదువులంటే మాటలు కాదు. అలాంటిది అర్పుతం ఖరీదైన కారులో ప్రధానమంత్రి కొడుకుల కాన్వెంట్కి వెళ్లేవాడు. ఇలా 7 రంగుల ఇంద్రధనస్సులా గడిచిపోతున్న 13 ఆ బాలుడి జీవితంలో అనూహ్య పరిణామాలు. ప్రత్యర్థుల కుట్రకు తండ్రి ఇల్లు పొలాలతో సహా సర్వం కోల్పోయాడు. దాంతో కుటుంబం వీధిన పడింది. ఆస్తులు పోవడంతో అయిన వాళ్లు దూరమయ్యారు. అప్పుల వాళ్లు తలుపు తట్టి తగువలాడడం మొదలయ్యింది. రోజులకు రోజులు పస్తులుండడం అలవాటుగా మారింది. దాంతో అర్పుతం చదువు ముందుకు సాగలేదు. ఫీజులు కట్టకుండా, పుస్తకాలు కొనకుండా స్కూలుకు వెళ్లలేని పరిస్థితుల్లో అర్పుతం హెడ్ మాస్టర్ వెంట తిరుగుతూ చిన్నా చితకా పనులు చేస్తూ కాలం గడిపేవాడు. ఆయన పుణ్యమా అని 8వ క్లాసులోకి ప్రమోట్ అయ్యాడు. కాని కుటుంబం పూర్తిగా చితికిపోవడంతో చదువు ఆపక తప్పలేదు. ఇలా ఒక్కసారిగా అతలాకుతలమైన పరిస్థితులతో అర్పుతం తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ ఊరికి, పరిస్థితులకు దూరంగా మరోచోట బతుకుతెరువు వెతుక్కోవాలననుకున్నాడు. 16 పసి వయస్సులో పొట్ట చేత పట్టుకుని బెంగుళూరు చేరుకున్నాడు. అక్కడ నిలవ నీడ దొరకడమే గగనమయ్యింది. బంధువులు, సన్నిహితులు సైతం ఇంట్లోకి రానివ్వకుండా దూరం పెట్టారు. ఆఖరికి ఓ దూరపు బంధువు ఇంటి వరండాలో కాస్త చోటు దొరికింది. అదే సమయంలో వడ్రంగి పని నేర్చుకుంటూ 4 కాసులు సంపాదించడము మొదలుపెట్టాడు. అలవాటు లేని పని కావడంతో విపరీతమైన శ్రమకు లోనయ్యేవాడు. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. ఒంటరిగా కూర్చొని గంటల తరబడి ఏడ్చేవాడు.
ఆఖరికి ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కాని కాలే కడుపు తాగిన ఫినాయిల్ని వాంతి చేయించేసింది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు మళ్లీ అతని వద్దకు వచ్చేశారు. అమ్మానాన్నలతో కలిపి 7. ఒక్కరూ పనిచేసేవాళ్లు కారు. అందరికీ అర్పుతమే ఆధారం. ఇలా కొన్ని నెలలు కొనసాగింది. ఏ పని చేయకుండా తిని కూర్చుంటే వాళ్లకి తనకి సుఖం ఉండదు. అదే తను దూరమైతే నీళ్లలో పడ్డ చేపపిల్లల్లా ఎవరికి వారు కుటుంబ పోషణకు నడుం బిగిస్తారనుకున్నాడు. ఆ ఆలోచనే అమల్లో పెడుతూ ఎవరికీ చెప్పకుండా ముంబై పయనమయ్యాడు. సరిగ్గా ఈ నిర్ణయమే ఒక కుటుంబానికే పరిమితం కావాల్సిన అర్పుతాన్ని లక్షల మంది అభాగ్యులకు చేరువగా తెచ్చింది. వారి కష్టాలను తీర్చి సుఖాల బాటన నడిపించేందుకు దోహదం చేసింది. 1963 ముంబైలోని మన్ఖుర్డ్ జనతా కాలనీలోకి అర్పుతం అడుగుపెట్టాడు. ఆ మహానగరంలో అసలు ఎలా బతకాలో అర్థం కాలేదు. 3 ఏళ్లపాటు ఆకలి దప్పుల పోరాటం. చిరిగిన ప్యాంటులోంచి శరీరం ఎవరికంటా పడకుండా తరచూ చొక్కా కిందకు లాక్కునేవాడు. సామాజిక సేవ అప్పుడతని ప్రాధాన్యం కానే కాదు. ఎక్కడో ఒకచోట వడ్రంగి పనిచేసి డబ్బు సంపాదించడమే ధ్యేయం. కాని ఆ మురికివాడలోని దుర్భర పరిస్థితులు అతణ్ణి ఆలోచనల్లో పడేశాయి. ఎటు చూసినా చెత్తా చెదారం, రోడ్లపై పారే మురికి నీరు, ఆ పరిసరాల్లోనే చదువు సంధ్యల్లేక ఆడుకునే చిన్నారులు, తరచూ అనారోగ్యం బారిన పడే కాలనీవాసులు అన్నింటినీ గమనించేవాడు. చివరకు ఓ రోజు సమస్యల్ని లెక్కించుకుంటూ సాధిస్తున్నదేమిటి, తగ్గించుకునే మార్గాలు వెతికితేనే కదా ఉపయోగం అనుకున్నాడు. ఆ తరువాత వారం రోజులు కాలనీ పరిస్థితిని గమనించిన అర్పుతం చిన్న చిన్న సూచనలతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. చెత్తా చెదారాన్ని నిర్దేశిత ప్రదేశాల్లోనే పడేసేలా అందరినీ ఒప్పించాడు. వారం 10 రోజులు శ్రమపడి మురికి నీరు రోడ్లపైకి రాకుండా ఏర్పాట్లు చేయించాడు. ఇక ఆ కాలనీలో చదువుకున్న 5-6 చేరదీసి పిల్లలకు పగలు సాయంత్రం చదువు చెప్పించడం ఆరంభించాడు. ఇవన్నీ సత్ఫలితాలనిచ్చాయి. అక్కడి వారికి అర్పుతం బాగా చేరువయ్యాడు. అందరికోసం ఆలోచించడంలో ఆత్మసంతృప్తి లభించడంతో మరింత ఉత్సాహంగా కాలనీ సంక్షేమానికి కృషి చేశాడు. నీటి సరఫరా అందించమంటూ అధికారులకు విన్నపాలు చేశాడు. రోడ్డు విస్తరణ చేయమంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాడు. వారెవరూ స్పందించకపోతే మనమే నీటి వనరుల లభ్యతకు మార్గాలు వెతుకుదామన్నాడు. శ్రమదానంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. 4 ఏళ్లు గడిచాయి. 1967 నాటికి జనతా కాలనీ కొత్త రూపు సంతరించుకుంది. అక్కడి ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. సరిగ్గా ఆ సమయంలోనే పిడుగులాంటి వార్త. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్కు మరింత స్థలం ఇవ్వడంలో భాగంగా ఆ కాలనీని వదిలి ట్రాంబే ప్రాంతానికి వెళ్లిపోవాలంటూ అధికారులు నోటీసులిచ్చారు, ఒత్తిడి తెచ్చారు. అది కాలనీ వాసులకు అర్పుతానికి రుచించలేదు. ఆరుగాలం శ్రమించి చెమట బిందువులు చిందించి ఏర్పరుచుకున్న నిలువ నీడల్ని వదిలిపోవడానికి ససేమిరా అన్నారు. అంతా ఒక్క తాటిపైకి వచ్చి ఏ పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. ఆ పరిస్థితుల్లో అర్పుతం ఆ బస్తీవాసుల బతుకులను అధ్యయనం చేశాడు. అప్పటికే 2 సార్లు స్థానచలనం పొందిన అనేకులు ఆ కాలనీలో ఉన్నారు. అంతకు కొన్నేళ్ల క్రితమే పేవ్మెంట్ మీద బతికే వేల మందిని ప్రభుత్వం ఈ కాలనీలో ఉండమంటూ ఆశ్రయమిచ్చింది. వాళ్లంతా కలిసి 70-80 వేల మంది దాకా ఉంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంట్లో కొంత మిగిల్చి ఆ ప్రాంతాన్ని వారు అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వారందరినీ గూడు వదలి పొమ్మనడం సమంజసం కాదని అర్పుతం నమ్మాడు. వారందరికీ నాయకత్వం వహించి ప్రభుత్వంతో యుద్ధానికి దిగాడు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులకు నేతృత్వం వహించాడు. సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటం నడిపాడు. కాని అక్కడా చుక్కెదురయ్యింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పొచ్చింది. దాన్ని శిరసావహించిన జనతా కాలనీ వాసులు ట్రాంబే ప్రాంతానికి తమ మకాం మార్చారు. అయితే ఈ ఓటమి అర్పుతానికి ఎన్నో పాఠాలు నేర్పింది.
చట్టాల పరిధిలో పనులు సాధించుకోవడంలోనే శాశ్వత చిరునామా ఏర్పడుతుందని అర్థమయ్యింది. అందుకే నాటి నుంచి స్లమ్ ఏరియాల్లోని వారిని ప్రభుత్వ నిబంధనలకు లోబడి ముందుకు నడిపించడమే ధ్యేయంగా కంకణబద్ధుడయ్యాడు. ఆ క్షణం నుంచి వడ్రంగి పని కన్నా ఈ సంకల్పమే అతనికి ప్రాణప్రదమయ్యింది. ఫలితం వడివడిగా కార్యాచరణ అమల్లోకి వచ్చేసింది. The government all the time, any government, anywhere, any part of the world or any part of the country, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రభుత్వాలు కేవలం కొన్ని అంచనాలతో పనిచేస్తాయి. పేదల కష్టాలను ఓపికగా గమనించే ప్రయత్నం అవి చేయవు. అందుకే వాటి సర్వేలు సరిగ్గా ఉండవు, ఫలితాలు సక్రమంగా ఉండవు. వాళ్లకు కొన్ని నియమాలు ఉంటాయి, కట్ ఆఫ్ డేట్లు ఉంటాయి, డాక్యుమెంట్ల తయారీ ఉంటుంది. You have cut off dates, you have documents. 50% of people in the slum uneducated. మురికివాడల్లో ఉండే వాళ్లలో దాదాపు సగం మంది నిరక్షరాస్యులై ఉంటారు. వాళ్ల దగ్గర గుర్తింపు పత్రాలు సరిగ్గా లభించవు. ఆ పత్రాలు లేకపోతే ప్రభుత్వం సరైన రీతిలో అంచనాలు వేయలేదు. అందుకే సర్కారు ఎప్పుడు మురికివాడ వాసుల సంఖ్యను తక్కువగా చూపుతుంది. ఫలితంగా ప్రభుత్వ పథకాలు మురికివాడల్లో మెరుగైన ఫలితాలు సాధించడంలో విఫలమవుతున్నాయి. అసలు మురికివాడల్లోని లెక్కలు ఖచ్చితంగా తెలియాలంటే ప్రభుత్వేతర సామాజిక సంస్థల సహకారం ఎంతో అవసరం. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ ఉద్యమమైనా నిలుస్తుందని గ్రహించిన అర్పుతం 1969లో బాంబే స్లమ్ డ్వెల్లర్స్ ఫెడరేషన్ని ఆరంభించాడు. దానిని 1974లో నేషనల్ స్లమ్ డ్వెల్లర్స్ ఫెడరేషన్గా విస్తరించాడు. ఒక సంఘం ఆరంభించడం సులువు, ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టం. ఇందుకోసం అర్పుతం మొదటి 5-6 ఏళ్లు అహరహం శ్రమించాడు. చీత్కారాలతో బతికే మనకెందుకయ్యా ఇవన్నీ అన్నవారికి నిలువ నీడ దూరమైతే ఎలా ఉంటుందో వివరించి చెప్పాడు. మనిషిగా గుర్తింపు పొందేందుకు, కనీసవసరాలు తీర్చుకునేందుకు ఒక్కతాటిపైకి రావలసిన ఆవశ్యకతను తెలియచెప్పాడు. అలాగని అయాచితంగా చట్ట వ్యతిరేకంగా ముందుకు సాగాలని ఏనాడూ సూచించలేదు. మన నివాసాలకు భద్రత కావాలి, కనీస అవసరాలు అందుబాటులోకి రావాలి. అందుకోసం అధికారులు, ప్రభుత్వం పొరుగున ఉండే కాలనీ ప్రజలతో మాట్లాడదాం, వారి సహకారం కోరదాం అంటూ కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పాడు. నల్లా కనెక్షన్ నుంచి విద్యుత్తు దాకా ఏదీ ఉచితంగా ఆశించవద్దని సభ్యులను హెచ్చరించాడు. ప్రజల్లో ప్రేరణ తెస్తూనే ఫెడరేషన్ కార్యకలాపాలు అక్కడి అవసరాలకు అనుగుణంగా స్పందించే వెసులుబాటుకు, వికేంద్రీకరణకు చర్యలు తీసుకున్నాడు. దాంతో ముంబై రైలు పట్టాల పక్కన నివసించే కుటుంబాలు రైల్వే స్లమ్ డ్వెల్లర్స్ ఫెడరేషన్గా, విమానాశ్రయాల చుట్టుపక్కల నివాసం ఏర్పరచుకున్న వారు ఎయిర్పోర్ట్ స్లమ్ డ్వెల్లర్స్ ఫెడరేషన్గా ఏర్పడి సంబంధిత అధికారులతో చర్చలు సాగించారు. అవి సానుకూల ఫలితాలు ఇస్తుండటంతో అర్పుతం ఆరంభించిన ఎన్ఎస్డి ఫెడరేషన్కి ఆదరణ అనూహ్యంగా పెరిగిపోయింది. కర్ణాటక, ఒరిస్సాలతో సహా అనేక రాష్ట్రాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. స్లమ్ ఏరియాల్లో నివసించే వారిని ఖాళీ చేయించేందుకు స్పష్టమైన విధి విధానాలు, వేరొక చోట ఆశ్రయమిచ్చి ఆదుకోవాలన్న డిమాండ్లు ప్రభుత్వం దాకా వెళ్ళాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ నగరానికి వచ్చి నివసించాలనుకుంటున్నారు. ఈ ధారావి విషయమే తీసుకోండి. 30 ఏళ్ల క్రితం ఇది ఊరు బయట ఉండేది, ఇప్పుడు అది నగరం నడిబొడ్డున ఉంది. తుమ్కూరు నగరానికి దూరంగా ఉండేది. ఇప్పుడు మనమున్న ఈ ప్రాంతంలో 20 ఏళ్ల క్రితం కుక్కలు కూడా సంచరించేవి కావు. ప్రస్తుతం ఇక్కడ 50,000 మంది జీవిస్తున్నారు. Not a dog also will be here. It was completely in a khadi, what we call. Today it is more than 50,000 inhabitants. ఇది నగరాలు విస్తరించే క్రమం. గతంలో ముంబైలో తక్కువ మందే ఉండేవారు. ప్రస్తుతం ఇక్కడ మురికివాడల్లో ఉండేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నగరాలు ఇలా పెరిగిపోతూ ఉంటాయి. ప్రస్తుతం ముంబై నగరం న్యూ బాంబే దాకా విస్తరించింది. గతంలో మన్కూర్ స్టేషనే చివరిది. ఇప్పుడు న్యూ బాంబే దాకా రవాణా సౌకర్యాలు ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో బాంబే, న్యూ బాంబేలు కలిసిపోయేలా ఉన్నాయి. So New Bombay and Bombay is almost together in next 5 years. ఏళ్ల తరబడి మురికివాడల్లో నివసించేవారు నిరాశ్రయులు అవ్వకుండా శాశ్వత వసతి ఏర్పాట్ల కోసం అర్పుతం అనేక ప్రణాళికలు రచించాడు. అప్పటికే వారు ఉంటున్న చోటికి పట్టాలు సంపాదించడం, వేరే ప్రదేశాల్లో స్థలం కొనుగోలు, ఇళ్లు కట్టించేందుకు రుణ సదుపాయం, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున రంగంలోకి దిగాడు.
పట్టణ పేదల గృహవసతి కోసం 1985లో సొసైటీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఏరియా రిసోర్స్ సెంటర్ పేరిట స్పార్క్ను ఏర్పాటు చేశాడు. మహిళల స్వావలంబన, ఆర్థిక పటిష్టత దిశగా అడుగులు వేసేందుకు మహిళా మిలన్లకు రూపకల్పన చేశాడు. చిన్నా చితకా పనులు చేసుకుంటూ పేవ్మెంట్ల మీద నివసించే మహిళల నుంచి కొంత మొత్తం పొదుపుగా సేకరించి వారి అభ్యున్నతికి ఉపయోగించడం మహిళా మిలన్ ప్రాధాన్యాల్లో ఒకటి. పొదుపుగా ఇల్లు నడుపుకోవడం, గృహ నిర్మాణ పనుల్లో తర్ఫీదు, వృత్తి విద్యా శిక్షణ వంటివి ఇతర లక్ష్యాలు. Today my movement is spread all over the India. ప్రస్తుతం నా ఉద్యమం ప్రపంచమంతా వ్యాపించింది. నేను 33 దేశాల్లో సేవ చేస్తున్నాను. నా ఉద్యమంలో ఉపాధ్యక్ష పదవిలో ఉన్నది స్త్రీ. మా కార్యక్రమాలను ఆరంభించిన మంత్రి మహిళ. మేం చేసే ఏ పనైనా కేవలం పురుషులతోనే జరిగేది కాదు. దీనికి సామూహిక సహకారం కావాలి, మహిళల సహకారం కావాలి. మా దగ్గర పంచాయతీలన్నీ స్త్రీలే నిర్వహిస్తున్నారు. మన దేశంలో మహిళలు ఎప్పుడూ తెరవెనకే ఉండిపోవటానికి ఇష్టపడతారు. పురుషులేమో రాజకీయాల్లోకి వచ్చి అవినీతి పంకిలంలో కూరుకుపోతారు. అసలు సామాజిక మార్పు రావాలన్నా, వ్యవస్థలో మార్పు రావాలన్నా, రాజకీయ రంగంలో మార్పు రావాలన్నా మహిళలు తప్పనిసరిగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచినీటి పథకాలు, రోడ్లు, టాయిలెట్లు, గృహ నిర్మాణం వంటి వాటికి బ్యాంకులు రుణాలిస్తాయి. కానీ మురికివాడల్లో పేవ్మెంట్ల మీద బతికే వారికి ఆ రుణాలు అందవు. కారణం తిరిగి చెల్లించే స్థోమతపై అనుమానం, షూరిటీ ఇచ్చేవాళ్లు లేకపోవడం. ఈ అడ్డంకిని అధిగమించేందుకు అర్పుతం ఓ అరుదైన ప్రణాళికను రూపొందించాడు. నిరాశ్రయులను ఆదుకునేందుకు ఏర్పడిన బ్రిటన్ స్వచ్ఛంద సంస్థ హోమ్లెస్ ఇంటర్నేషనల్ను సంప్రదించాడు. కమ్యూనిటీ ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం క్లిఫ్లో భాగంగా సాయం అందించమని కోరాడు. అది సానుకూలం కావడంతో పేదజనుల పక్కా గృహాలకు మార్గం సుగమమయ్యింది. 1998లో అమల్లోకి వచ్చిన ఆ ప్రాజెక్టు పేరే నిర్మాణ్. హోమ్లెస్ ఇంటర్నేషనల్ గ్రాంటులు సమకూర్చడమే కాకుండా అనేక బ్యాంకులు, ప్రైవేటు సంస్థలిచ్చే రుణాలకు షూరిటీనిచ్చి సహకరించింది. దాంతో పట్టణ పేదలు, నిర్భాగ్యుల గృహ నిర్మాణ కార్యక్రమాలు అనేక రాష్ట్రాలు, ముఖ్య పట్టణాల్లో చురుకుగా ముందుకు సాగాయి. మురికివాడల్లోని జనం కోసం అర్పుతం చేస్తున్న గృహయాగం సుమారు డజన్ దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికా, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో తక్కువ వ్యయంతో పెద్ద సంఖ్యలో గృహ నిర్మాణం ఊపందుకుంది. అర్పుతం పేరు దేశాన మారుమోగింది. స్లమ్ డ్వెల్లర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్ష పదవి అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది. The first funding is the human resources. మానవ వనరుల అభివృద్ధి శాఖ మాకు ప్రధానంగా ఆర్థిక సహకారం అందిస్తోంది. ఇదే కాకుండా మురికివాడల విషయంలో నా సేవలు అవసరమైన దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్య సమితి మా ఖర్చుల్ని భరిస్తున్నాయి. దక్షిణాఫ్రికా ప్రభుత్వం మా ప్రయాణపు ఖర్చులో కొంత భాగాన్ని భరిస్తోంది. ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లు కొంత నిధుల్ని సమకూరుస్తున్నాయి. South African government pays quite a bit of my traveling. And the Ford Foundation, Rockefeller Foundation, Bill Gates Foundation has బిల్ గేట్స్ ఫౌండేషన్ $10 మిలియన్ సహకారాన్ని అందిస్తోంది. ఇలా దాతలు మాకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి హ్యాబిటాట్ వారి స్లమ్ అప్గ్రేడేషన్ ఫెసిలిటీలో నేను సభ్యుణ్ణి. వాళ్ళు నా విదేశీ ప్రయాణ ఖర్చుల్ని భరిస్తున్నారు. అనేక దేశాలు మాకు సహకారాన్ని అందిస్తున్నాయి. మేం వాళ్ళకి సహకారాన్ని అందిస్తున్నాం. donor countries who support me, they need our support to do. శాంతి సృహృద్భావాలను కలబోస్తూ పేదల అభివృద్ధికి అంకితమైన ఆయన సేవలకు గుర్తింపుగా మిలీనియం సంవత్సరంలో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు లభించింది. బడా భవంతుల నడుమ మురికివాడల్లో మగ్గుతున్న పట్టణ పేదల కోసం మడమ తిప్పకుండా శ్రమించిన అర్పుతం కృషి ఫలించింది.
దేశవ్యాప్తంగా 70 నగరాలకు నేషనల్ స్లమ్ డ్వెల్లర్స్ ఫెడరేషన్ సేవలు విస్తరించాయి. సుమారు 8 లక్షల మంది దానిలో సభ్యులయ్యారు. వేల కుటుంబాలకు శాశ్వత వసతి సమకూరింది. లక్షలాది జనం మంచినీటి సౌకర్యానికి నోచుకున్నారు. మురికి కూపాల్లో బతుకు వెళ్లదీసే దీనజనుల కష్టాలు, అవసరాలు అందరికీ తెలిసొచ్చాయి. వారి ఉద్యమాలకు ప్రజలు, న్యాయస్థానాల మద్దతు లభించింది. నిర్ణీతకాలం ఓ బస్తీలో నివసించిన వారి వసతికి ప్రభుత్వ పరంగా భద్రత అందాలన్న వాదనకు బలం చేకూరింది. ఆ దిశగా కొన్ని చట్టాలు వచ్చాయి. మహిళా మిలన్లోని లక్షల మంది సభ్యులు పొదుపుతో స్వావలంబన సాధించారు. బుల్డోజర్లతో మా జీవితాల్ని శిథిలాలుగా మార్చి అభివృద్ధి మేడలు కట్టడం కాదు, మా అభివృద్ధి మేమే చూసుకుంటాం, అండదండలు అందించండి చాలు అంటూ అనేక నగరాల్లో ఎన్ఎస్డిఎఫ్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. 2003లో పూణే, ముంబైలలో ప్రారంభించిన స్లమ్ పోలీస్ పంచాయతీ స్కీమ్ అలాంటిదే. ఒక పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో ప్రతి స్లమ్ ఏరియా నుంచి వివిధ వర్గాలకు చెందిన 10 మంది వ్యక్తులు, వీలైనంత వరకు మహిళలు ఒక బృందంగా ఏర్పడతారు. వారంతా కలిసి ఆ ఏరియాలో తలెత్తే వివాదాలు, సమస్యలను పోలీసులు, కేసులు, కోర్టుల దాకా రాకుండా అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఫలితంగా సత్వర న్యాయం అందుతుంది. I believe in democratic values. నాకు ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం ఉంది, కానీ ప్రజాస్వామ్య విధానంపై మాత్రం నమ్మకం లేదు. మనమందరం ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాలి. విలువలు వేరు, విధానం వేరు. ఈ రోజు నాయకులు వేదికలపై చెప్పే ఏ విలువల్ని అసలు ఆచరణలో పెట్టడం లేదు. 5 ఏళ్లకోసారి నాయకులు ఇక్కడికి వచ్చి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసినా ఈ మురికివాడల జీవితాలు మార్పు లేకుండా ఉన్నాయి. వాళ్ళ లక్ష్యం ఓట్లు పొందటమే గాని వీళ్ళకి సాయం చేయటం కాదు. 2004 బార్సిలోనా వరల్డ్ అర్బన్ ఫోరంలో ముంబై పోలీస్ కమిషనర్ ఈ పథకం గురించి గొప్పగా వివరించారు. మరిన్ని ప్రాంతాలకు దాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. 4 దశాబ్దాలుగా మురికివాడల అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న అర్పుతానికి 1974లో వివాహమయ్యింది. కానీ కుటుంబం కోసం కేటాయించిన సమయం చాలా తక్కువ. మొదట పిల్లలు సైతం వద్దనుకున్నాడు. కానీ 2 పిల్లలు పుట్టాక వారిని చూసి ఉప్పొంగిపోయాడు. ఆపన్నుల కోసం లెక్కలేనంత సమయం వెచ్చించే అర్పుతం అర్ధంగితో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం ఎంతో అరుదంటే నమ్మలేం. My people are family. The slum dwellers are my family. నా పనే నా కుటుంబం, నా ప్రజలే నా కుటుంబ సభ్యులు. ఈ మురికివాడ నివాసులే నా బంధువులు. అందువల్ల నా సమయమంతా నా కుటుంబంతోనే గడుపుతున్నట్టే. నా ఈ కుటుంబం వ్యక్తిగతం కాదు, సామూహికం. వీళ్ల మధ్య నా సమయాన్ని గడపటం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. నా సొంత కుమారుడితో గడపటానికి నేను పెద్దగా సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. నా భార్య పిల్లలతో గడిపే సమయం కన్నా ఈ మురికివాడ వాసులతోనే నేను ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాను. My majority of my time has to go and spend with the people with whom I am working all the time. భారతదేశంలో 17 కోట్ల మంది బస్తీవాసులు బాధల జీవితం గడుపుతున్నారు. వాళ్లందరికీ చట్టబద్ధంగా ఆసరా దొరకాలి. అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. కానీ ఎక్కడో పుట్టి పెరిగిన అర్పుతం పట్టణ ప్రాంతాల్లోని బస్తీవాసుల బతుకులను బంగారు బాటలో నడిపించేందుకు నిస్వార్థంగా సేవలందించాడు. దేశంలో ఓ ప్రధాన సమస్యగా రూపుదిద్దుకుంటున్న మురికివాడల్లోని ప్రజల స్థితిగతులను ఒంటి చేత్తో మార్చేందుకు కృషి చేశాడు. అతి తక్కువ కాలంలోనే పరిష్కారాలు సాధించాడు. Politics never deliver anything to the people. రాజకీయాలు ప్రజలకు ఎప్పుడూ మేలు చేయలేదు. అందుకే రాజకీయాలలో చేరే ఉద్దేశం నాకు లేనే లేదు. రాజకీయాల వల్ల మనం ఏ మార్పుని సాధించలేం. అందులో ఒకసారి చేరితే మన లక్ష్యాలే మారిపోతాయి. అందుకే రాజకీయాల వల్ల లాభం లేదంటారు. మొదట మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి. ఈ 21వ శతాబ్దంలో కూడా పేద సాధలు, బీదా బిక్కి, ఒక పూట భోజనాన్ని కూడా నోచుకోవటం లేదంటే మనమంతా సిగ్గుపడాలి. ఇలాంటి సందర్భాలలో రాజకీయంగా సత్ఫలితాలు సాధించిన ఒక్క సంఘటన చూపండి. అందుకే ప్రతి ఒక్కరిని నడుం బిగించిలే, పనులు అవే జరిగిపోతాయి అని చెప్పటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ దేశంలో ఎందరో నాయకులు వచ్చారు, తెరమరుగైపోయారు. కానీ పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు రాలేదన్నది వాస్తవం. Politically, nobody is going to change. So many people have come and gone. Change has not taken place.
అయినా 6 పదులు నిండిన ఆ అవిశ్రాంత యోధుడిలో సంతృప్తి లేదు. ఇంకా ఏదో చెయ్యాలనే ఆలోచన, సాధించాలనే తపన. అందుకోసం రోజుకి 20 గంటలు పనిచేస్తాడు. ఖరీదైన కాలనీలోకి మారే అవకాశమున్న మురికివాడల్లోనే ఉంటూ ప్రణాళికలు రచిస్తుంటాడు. అభాగ్యుల్లో ఏ కన్ను తడవకూడదని, నిరుపేదల్లో ఏ గుండె కుమిలిపోకూడదని ప్రతిక్షణం యత్నించే ఆ మహనీయుడు అన్ని తరాలకు తరగని స్ఫూర్తి.